పరిధిలో బీసీ లోన్లకి మరి ఇంటర్వ్యూలు నిర్వహించడం జరుగుతుంది. ఏదైతే ప్రభుత్వం బీసీలకి న్యాయం చేస్తుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ చెప్పారో దానిలో భాగంగానే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలనే ఉద్దేశంతో స్వయం ఉపాధి పథకం కింద వారందరికీ 2 లక్షల రూపాయలు, 3 లక్షల రూపాయలు, 5 లక్షల రూపాయలు లోన్లు ఇవ్వడం జరిగింది. ప్రతిదానికి కూడా సబ్సిడీ కూడా మరి బీసీలకు కానీ మైనార్టీ వాళ్ళకి కానీ సబ్సిడీ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఎవరైతే దిగువ తరగతిలో ఉన్నారో కొంతమంది కాపులకు కానీ, అలాగే కమ్మవారికి కానీ, రెడ్లకు కానీ, బ్రాహ్మిన్స్కి కానీ కొంత భాగం వాళ్ళకు కూడా ఇవ్వడం జరిగింది. రమారమి అన్నీ కలిపి 400 లోన్స్ దాకా మరి ప్రకటన చేయడం జరిగింది. ఇందులో మరి 4000 మంది దాకా అప్లై చేసుకున్నారు. మరి వాళ్ళందరికీ కూడా వివిధ బ్యాంకులు, కమిషనర్ గారు, మున్సిపల్ సిబ్బంది అందరూ కూడా ఇవాళ రేపు కూడా ఇంటర్వ్యూలు నిర్వహించడం జరుగుతుంది. అందులో లబ్ధిదారులు ఎంపిక చేసి వాళ్ళందరూ కూడా ఎవరైతే యూనిట్ కంపల్సరీ పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎందువరకంటే ఇదివరకు కొంతమంది పెట్టుకోకుండా ఆ సబ్సిడీనే వినియోగించుకుందామని చూశారు. ఇప్పుడు అటువంటిది ఏమీ లేదు. అటువంటి అవకాశమే కల్పించుకోకుండా అందరూ కూడా యూనిట్ పెట్టుకున్న వాళ్ళకే ఆ ఎంపిక చేయడం జరుగుద్ది. మరి ఇందులో మరి 400 మందికే రావడం జరుగుద్ది. మిగతా వాళ్ళు ఎవరో కూడా నిరుత్సాహపడకోకుండా మరి ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ స్కీమ్కి సంబంధించి నేను ఒక 10 మందిని ఒక ట్రైనింగ్ టీమ్ని ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు 15 రోజుల్లోపు వీళ్ళందరూ కూడా అయిపోయిన తర్వాత దీంట్లో ఎవరికైతే రాలేదో అలాగే ఇంకా ఉత్సాహం, ఎందుకంటే అది 10 లక్షల రూపాయల వరకు వితౌట్ సెక్యూరిటీ లోన్లు ఇవ్వడం జరుగుద్ది. దాంట్లో 25% సబ్సిడీ ఇవ్వడం జరుగుద్ది. వాళ్ళకి 3 రోజుల పాటు వాళ్ళ ఫోన్లో ఆన్లైన్లో ట్రైనింగ్ ఇవ్వడం జరుగుద్ది. ఎవరైతే దాని మీద ఉత్సాహపడతారో అదంతా కూడా మేము చేయగలం అని అనుకుంటారో వాళ్ళు అప్లై చేసుకుంటే వాళ్ళకి 15 రోజులు 20 రోజుల్లోపు వాళ్ళ లోన్లు కూడా ఇవ్వడం జరుగుద్ది. ఇందులో రాని వాళ్ళందరికీ కూడా మళ్ళీ మెసేజ్ పెడతాం. ఆ మీటింగ్కి వచ్చి వాళ్ళు కూడా దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా ఏదైతే మేయర్ గారు కానీ మేము కానీ అందరినీ కూడా మరి గత 10 రోజులుగా బీసీ లోన్లకి అప్లై చేసుకోమన్నాము. ప్రతి ఒక్కరు కూడా అప్లై చేశారు. చాలామంది ఇందులో ఏంటంటే సబ్సిడీ తీసుకుందామని చెప్పి చేశారు. సబ్సిడీతో పని జరగదు. ఎందుకంటే 10,000 20,000 అయ్యేది కాదు. కంపల్సరీ వాళ్ళు 2 లక్షలు 3 లక్షలు తీసుకుని వాళ్ళు పచారీ కొట్టు కానీ, కూల్ డ్రింక్ షాప్ కానీ, ఏదో సెంటరింగ్ సామానం కానీ ఇటువంటి ఏదైతే రోజు నిత్యావసర వస్తువులు కావాల్సిన దాంట్లో పెట్టుకుంటేనే వాళ్ళకి ఉపయోగం అవుద్ది. రోజు ఆదాయం వస్తుంది. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు. కాబట్టి ఆ విధంగానే వాళ్ళు ఆలోచన చేయాలని సందర్భంగా వాళ్ళందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది. అందరికీ నమస్కారం. మరి స్వయం ఉపాధి రుణ పథకాన్ని మరి కూటమి ప్రభుత్వం ఈ రోజు నుంచి ప్రారంభించుకోవడం జరుగుతుంది. మరి దాదాపుగా మరి ప్రతి ఒక్క కుటుంబానికి కూడా మరి ఏదైతే మాట ఇచ్చిందో ప్రభుత్వం ఇచ్చినటువంటి మాట ప్రకారం ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వస్తుంది. మరి దానిలో భాగంగానే ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క బీసీ లోన్స్ సంబంధించి 1,25,000 మందికి బీసీ లోన్స్ మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇవ్వాలని నిర్ణయించుకోవడం జరిగింది. దానిలో భాగంగానే మన ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్లో ఈరోజు రేపు కూడా ఇంటర్వ్యూలు నిర్వహించి మరి 407 మందికి ఈ యొక్క రుణాలని అందించడం జరుగుతుంది. దానిలో మరి సబ్సిడీ కింద 4,50,00,000 రూపాయలు కూడా అందించడం జరుగుతుంది. ఈ తీసుకున్నటువంటి రుణాలని మరి లబ్ధిదారులు అందరూ కూడా సద్వినియోగం చేసుకొని వారు చిన్న వ్యాపారాలన్నీ కూడా నిర్వహించుకొని మరి ఇంకొకరికి ఆదర్శంగా నిలిచే విధంగా వాళ్ళందరూ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సాయి స్వర్ణ మోటార్స్ వారి ఉగాది ఉత్సవాలు, మెగా లోన్ అండ్ ఎక్స్చేంజ్ మేళా, పండుగ ప్రత్యేక ఆఫర్లు, మోడల్ బట్టి హీరో మోటార్ సైకిల్ మరియు స్కూటర్స్ పై 10,000 రూపాయల వరకు తగ్గింపు. అంతేకాకుండా ప్రతి హీరో వాహనం కొనుగోలుపై స్క్రాచ్ కార్డ్ ఆఫర్ ద్వారా 1 గ్రాము గోల్డ్ కాయిన్ ఉచితంగా గెలుచుకునే అవకాశం. మోటార్ సైకిల్ మరియు స్కూటర్స్ పై అతి తక్కువ డౌన్ పేమెంట్ 3,999 రూపాయలతో ప్రారంభం. 0 డౌన్ పేమెంట్ స్కీమ్స్ లేదా 0% వడ్డీ స్కీమ్స్ కూడా అందుబాటులో కలవు. హీరోలో అత్యధికంగా అమ్ముడయ్యే మోటార్ సైకిల్స్ HF DLX, స్ప్లెండర్, ఫ్యాషన్ ప్లస్, గ్లామర్ మరియు యువతను ఎంతో ఆకర్షించే పవర్ బైక్స్ ఎక్స్ట్రీమ్ 125R, ఎక్స్ట్రీమ్ 160R, ఎక్స్పల్స్ అండ్ XMR మరియు హీరో స్కూటర్స్ ప్లెజర్ ప్లస్ అన్ని మోడల్స్ అన్ని రంగులలో అందుబాటులో ఉన్నవి. ఇంకెందుకు ఆలస్యం, సంప్రదించండి. మేళా జరుగు ప్రదేశాలు బనేటి పార్కు, కర్రల వంతెన దగ్గర ఏలూరు, ఉషా టవర్స్ ప్రక్కన సత్రంపాడు, షోరూం వద్ద కొత్త బస్టాండ్ పక్కన ఏలూరు.